ప్రజల శ్రేయస్సే లక్ష్యంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఉచిత ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తున్నామని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పేర్కొన్నారు. గంభీరావుపేట మండల పరిధిలోని లింగన్నపేట ఎర్రశెల్క తండాలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అశ్విని హాస్పిటల్ వారి సహకారంతో ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరానికి ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ హాజరై సోమవారం రోజున ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లా కేంద్రానికి సుదూర ప్రాంతాల్లో ఉండే ప్రజల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని వారికి సత్వరమే వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ఈ వైద్య శిబిరం ఏర్పాటు చేసి నిపుణులైన డాక్టర్ల బృందం ఆధ్వర్యంలో కంటి, దంత, గైనకాలజిస్ట్, న్యూరో, జనరల్ ఫిజిషియన్, జనరల్ సర్జన్, ఆర్థోపెడిక్, పిల్లల వైద్య నిపుణులు, ఊపిరితిత్తుల వైద్య నిపుణులు ఆధ్వర్యంలో వైద్య పరీక్షలు నిర్వహించి అనంతరం చికిత్సలు అందించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, సిఐ శ్రీనివాస్ గౌడ్, ఎస్ఐ శ్రీకాంత్, వైద్య నిపుణులు, గ్రామ ప్రజలు, సిబ్బంది పాల్గొన్నారు. ముందుగా కార్యక్రమాన్ని ఉద్దేశించి సభాధ్యక్షులు ముఖ్యంగా గౌరవనీయులు పెద్దలు అఖిల్ మహాజన్ సార్ ఐపీఎస్ ఈ కార్యక్రమం చేస్తున్నారు. ఎందుకంటే ఈ వెదర్ అనేది కూడా జ్ఞాపికను అందించవలసిందిగా కోరుతున్నాను. డాక్టర్ లక్ష్మి ఎవరైనా చేసి కొంత మెడిసిన్ ఇస్తారు. తర్వాత మీకు అంటే ఫ్యూచర్లో నాకు ఇటువంటిది బీపీ ఉంది, లేకుంటే షుగర్ ఉంది, లేకుంటే ఈ స్త్రీలకు వాళ్ళ యొక్క సమస్యలు ఉన్నాయి అని తెలుసుకొని ఫ్యూచర్లో మళ్ళీ వేరే హాస్పిటల్కి కానీ పోయే ఛాన్సెస్ ఉన్నాయి. అందుకని చెప్పేసి ఈరోజు ఈ వైద్య క్యాంపును నిర్వహించడం జరుగుతుంది. అందరూ అంటే దీనికి సహకరించినటువంటి గురువులు వచ్చాము. ఒకటి మన పోలీస్ సైట్ నుంచి ఒక మెడికల్ క్యాంప్ అశ్విని హాస్పిటల్తో సహా కలిపి ఒక ఏర్పాటు చేశాము. అందరు ఇది వాడుకోండి. ఎందుకంటే మనం హెల్త్ మంచి ఉంటే మనం వేరే పని చేయగలవచ్చు. ఏమైనా మనకి హెల్త్కి ఒకసారి బాధ వచ్చింది అంటే మనం మొత్తం ఫ్యూచర్ ఖరాబ్ అవుతుంది. లేకపోతే మొత్తం అదే 2-3 రోజు వారం ఆ పెద్ద బాధ ఉంటే ఇంకా ఖరాబ్ అవుతుంది. మనం ఏంటి అంటే జనరల్గా ఇగ్నోర్ చేస్తాము. ఒకసారి అయిందా ఇష్యూ అయితే ఏమైనా సొల్యూషన్ చెప్తారు. ఆ సొల్యూషన్ ఇక్కడ పాసిబుల్ ఉంటే చేపిస్తాము. లేకపోతే మళ్ళీ వీళ్ళతో మళ్ళీ మాట్లాడి మళ్ళీ వేరే డేట్లో అక్కడ పిలిచి రమ్మని చెప్పి మీకు మళ్ళీ ఏమైనా దానికి కూడా సొల్యూషన్ ఇప్పిస్తాం. చాలా మంది ఇక్కడ ఉన్నారు, అంటే లేడీస్ ఉన్నారు, అందువల్ల ఒక మాట చెప్పాల్సి వస్తుంది. సో దయచేసి మీరు పోలీస్ స్టేషన్ వాడుకోండి, 100 డయల్ చేయండి. ఏమైనా ఇష్యూ ఉంటే మీరు అక్కడ వెళ్ళి కౌన్సిలింగ్ కావాలంటే కౌన్సిలింగ్ చేస్తారు. ఏమైనా ఇష్యూ ఉంటే వాళ్ళు 100% మీకు హెల్ప్ చేస్తారు. బట్ మీరు చెప్పాలి. ఇది కాకుండా ఇప్పుడు మీ పిల్లలు కూడా స్కూల్కి పోతారు, లేకపోతే ఊరు పక్కల వాళ్ళు ఆడతారు. వాళ్ళ చిన్న పిల్లలకి వాళ్ళకి అంత ఎక్కువ అవగాహన ఉండదు. అవగాహన ఉన్న వల్ల ఏమవుతుంది అంటే కొంతమంది చేదు వాళ్ళు ఉంటారు సొసైటీలో, వాళ్ళు ఏమైనా గలీజ్ మాట్లాడతారు వాళ్ళతో, మీ పిల్లలతో, లేకపోతే ఏమైనా గలీజ్గా టచ్ చేస్తారు. అది కూడా మీరు అప్పుడు మీ పిల్లలు కూతురులకి అడగాలి. అడిగితే సో దట్ మనం ఏమైనా దానికి సొల్యూషన్ తీసుకురాగలం.